అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన లోకాయుక్త పోలీసులు తాజాగా ఒక ఉన్నత స్థాయి విద్యాశాఖ అధికారిని, ఒక ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్నమాట. అతని దగ్గర ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చేపట్టిన ఈ దాడుల్లో పరిపాలనా విభాగంలో కలకలం రేపాయి. అయితే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ అసోసియేషన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జనార్దన్‌పై బెంగుళూరులో లోకాయుక్త పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చట్టపరంగా భారీగా ఆస్తులు కూడబెట్టారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ మాట. సో, మరోవైపు లోకాయుక్త అధికారులు పీడబ్ల్యూడీ ఇంజినీరింగ్ పురుషోత్తం నివాసంపై భారీ దాడి చేశారు. గురువారం ఉదయం పద్మనాభంలోను కూడా ఆయన 3 అంతస్తుల విశాలవంతమైన బంగ్లాలో 10 మందికి పైగా అధికారులు 2 వాహనాల్లో చేరుకున్నారు. సుమారు 5 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో లక్షల రూపాయల నగదులు, అదేవిధంగా భారీగా కేజీల్లో అయితే బంగారం దొరికిందని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, ఈ ఏదైతే లోకాయుక్త ఉందో, ఈ లోకాయుక్త కూడా మన ఆంధ్రాలో కూడా ఇలాగ చేయాలి. ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది. కొంతమంది వల్ల చాలా మంది ప్రజలు చాలా విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. న్యాయపరంగా ఎళ్ళినా గాని వాళ్ళకి సరైన న్యాయం దొరకట్లేదు. డబ్బులు ఖర్చు పెడితే గాని పనవ్వట్లేదు. మన ఆంధ్ర అయినా గాని, తెలంగాణ గాని 2 రాష్ట్రాల్లో కూడా కొంతమంది అవినీతి పాల్పడతా ఉన్నారు. ఆళ్ళు కూడా ఇటువంటి లోకాయుక్త ఏదైతే ఉందో, ఇటువంటి లోకాయుక్త మనుషులు వెళ్లి వాళ్ళని కూడా ఆ విధంగా అయితే పట్టుకొని పట్టుకొని శిక్షిస్తే మాత్రం మన ఆంధ్ర, తెలంగాణలో కూడా కొంతమంది ఊపిరి పీల్చుకుంటారు. సో, మీకేమనిపిస్తుంది? ఇటువంటి అవినీతి అధికారులను ఏరిపడేయడం మంచిదా? లేదా పోషించడం మంచిదా? మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనక లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.